మొన్న పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో వాసు గారు జగన్ గురించి మాట్లాడటం జరిగింది. జగన్ గురించి మాట్లాడే అర్హత బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి లేదని నేను చెబుతున్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్షని ఆయన బాలినేని వాసు గారు చెప్పడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారి లేకపోతే నీకు మినిస్టర్ పదవి కానీ ఎమ్మెల్యే పదవి కానీ అసలు వచ్చేదేనా? ఈ ఒంగోలులో నేను నాయకుడని ఒక రకంగా చెప్పుకుంటా ఉన్నావు. నాయకుడు ఏ రకంగా నాయకుడు అని ఈరోజు ఎప్పుడు ఏంటంటే నేను వైఎస్ఆర్ పార్టీ వదిలిపెట్టనని చెప్పి ప్రతి మీటింగ్లో చెప్పేవాడు. మరి ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో వదిలిపెట్టి పోతూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం చాలా అన్యాయంగా ఉందని నేను చెబుతున్నాను. ప్రతిసారి ఏంటంటే ఏదో ఒక వంకలు పెట్టుకొని బూచేపల్లి మీద మా కుటుంబం మీద 2004 నుంచి సుబ్బారెడ్డి గారు 2004లో ఇండిపెండెంట్గా గెలవడం జరిగింది. తర్వాత 2009లో మాకు రాజశేఖర రెడ్డి గారు సీట్ ఇవ్వడం జరిగింది. 9లో శివప్రసాద్ రెడ్డి గారికి సీట్ ఇచ్చినప్పుడు ఆ శివప్రసాద్ రెడ్డి గారు గెలవకూడదని చెప్పి ఎంతమందినో పోటీ పెట్టించి అంటే బూచేపల్లి గెలవకూడదు, ఆయన ఒక్కడే గెలవాలి. మరి అందరికీ మనకి రాజశేఖర రెడ్డి గారే కదా సీట్ ఇచ్చింది, ఆయన అయితే గెలవాలి, ఇంకెవరూ గెలవకూడదు జిల్లాలో. ఆ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం బాలినేని శ్రీనివాసరెడ్డి అప్పటి నుంచి 2004 నుంచి ఈ రోజు వరకు మనల్ని ప్రతి ఎలక్షన్లో ఇబ్బంది పెడతానే ఉన్నాడు. ప్రతి ఎలక్షన్ శివప్రసాద్ రెడ్డి గారికి ఎవరినో ఒకరిని పెట్టి ఓడించాలి శివప్రసాద్ రెడ్డి గారిని అని ఆయన ఆలోచన అదే, ఓడించాలి బూచేపల్లిని ఓడించాలి. ఆయన బూచేపల్లిలో గెలవకూడదు, ఆయన గెలవాలి. ఏదైతే ఆలోచనతో ఉన్నారో బూచేపల్లి గెలవకూడదని అనుకున్నారో బూచేపల్లి గెలవలేదు. నువ్వేమైనా గెలిచావా? నువ్వు ఓడిపోయావు కదా. ఎవరు తీసుకున్న గుంతలో వాళ్ళే పడతారు, ఖచ్చితంగా పడతారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనంట ఈసారి గెలవడంట, గెలిచే దమ్ము లేదంట. మరి గెలిచే దమ్ము లేదు. మొన్న మరి గెలిచాడుగా పులివెందర్లో, దమ్ముండి బట్టే గెలిచాడుగా. మళ్ళీ 19 నుంచి ముఖ్యమంత్రి ఎవరు చేసిన విధంగా ఎవరు చేయలే. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన విధంగా ఆ విధంగా 5 సంవత్సరాల దిగ్విజయంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసాడు ముఖ్యమంత్రిగా. అదేవిధంగా అప్పుడు ప్రతిసారి కూడా మొన్న 2024లో ఎలక్షన్లో మా మీద శివప్రసాద్ రెడ్డి గెలవకూడదని చెప్పి 20 మందిని 30 మందిని పెట్టాడనమాట. తిప్పి గెలవకూడదన్నారు. ఆయన ఏదైతే ఆలోచన చేశాడో ఆయన ఆలోచన ఆయనకే కొట్టింది, ఆయనే ఓడిపోయాడు. శివప్రసాద్ రెడ్డి గారు ఎంతమంది ఎన్ని చేసినా కూడా శివప్రసాద్ రెడ్డి గారు గెలవటం జరిగింది.